ప్రస్తుతం అమరావతి భూసేకరణ అంశము పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆల్రెడీ మొదటి విడతలో భూమిని సేకరించారు. ఆ రైతులకు ఇంతవరకు న్యాయం చేయలేదు. మళ్ళీ నిన్న మంత్రి గారు వచ్చి రెండోసారి భూసేకరణ అంటున్నారు. అసలు రైతులకి సంబంధించిన న్యాయం ఇప్పుడు అమరావతికి అంటూ జరిగిందా లేదా? జరగలేదండి. వాళ్ళు భూములు ఇచ్చారే కానీ వాళ్ళకి ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా వారికి ఇచ్చినటువంటి రైతులు ఇచ్చిన భూములకి బదులుగా కొంత నివాస ప్లాట్లు, కొంత కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు. కొంతమందికి రాలా. సరే, వాళ్ళకేమో అధికారులు పొరపాటు చేశారు. అసలు భూములు ఇవ్వనటువంటి వాళ్ళ దాంట్లో ఆ సర్వే నెంబర్లో వాళ్ళ భూముల్లో వీళ్ళకి ఫ్లాట్లు ఇచ్చారు. వాళ్ళేమో మేము అసలు ఇవ్వకుండా మీరెవరండి మా చెరువుకి వస్తానికని వాళ్ళు అడ్డం తగిలారు. ఆ సమస్య ఇప్పటికి కొంత పరిష్కారం అయింది, ఇంకా కొంత కావాల్సింది ఉంది. అదట్లా పెట్టండి. అసలు ఆ ఇచ్చిన ప్లాట్లు ఎల్పిఎస్ లేఅవుట్లు అంటారు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్లు అంటారు. ఆ లేఅవుట్లని రహదారులు, డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ కేబుల్స్, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ మేము 3 సంవత్సరాల్లో అక్కడ ఏర్పాటు చేస్తాము. అట్లాగే ప్రతి గ్రామంలోనూ కూడా పిల్లలు చదువుకుంటానికి విద్యకి సంబంధించి అట్లాగే ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ అది జరగల. వాటికి కూడా ఆ రైతులు ఎక్కడ ఉన్నాయి అనేది తెలియట్లే, కాగితం మీద తప్ప. సర్వే రాళ్ళు కూడా లేవు, సరిహద్దు రాళ్ళు కూడా లేవు. అందువలన ప్రభుత్వం ప్రత్యేకించి దృష్టి పెట్టి ఆ రహదారులు టెండర్లు పిలిచారు ఆ మధ్యన. కానీ వర్క్ జరగట్లా. వర్క్ గ్రౌండ్ చేసి ఆ పనులన్నీ త్వరగా పూర్తి చేసి అక్కడ ఒక సరైనటువంటి వాతావరణం తీసుకొస్తే అప్పుడు బయట నుంచి కూడా ఎవరైనా అక్కడ కాస్త స్థలం కొనుక్కుందాం, మనం కూడా అక్కడ ఉందామనే భావంతో ముందుకు వస్తానికి అవకాశం ఉంటుంది. ఇవాళ జరుగుతూ ఉంది ఏంటంటే, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు భవిష్యత్తులో మనకి లాభం వస్తుంది అని చెప్పి కాగితాల మీదే ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కాబట్టి రైతుకి రావాల్సినంత ధర రావటల్లా. లేఅవుట్లు పూర్తి చేసేస్తే, రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ పూర్తి చేస్తే అప్పుడు ఇంకా బెటర్ ప్రైస్ వస్తుంది. అది జరగట్లా. కానీ సార్ ఇక్కడ ఇంతవరకు ఇదేం జరగలేదు. మళ్ళీ ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం 2,000 ఎకరాలు, అక్కడ మళ్ళీ కాంప్లెక్స్ల కోసం 2,000 ఎకరాలు అని చెప్పేసి ఇంకో 16,000 ఎకరాలను సేకరిస్తూ ఉన్నప్పుడు రైతులు ముందుకు రావట్లేదు కదా. గతంలో స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి భూములు ఇచ్చారు, రాజధాని కోసం నిర్మించండి అని చెప్పేసి మా భూములు అన్నారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా రైతులు ముందుకు వచ్చి తీసుకొచ్చే పరిస్థితి లేదు కదా. మరి బలవంతంగా లాక్కున్నట్టే కదా ప్రభుత్వం. ఎందుకు వస్తారు చెప్పండి? ఆయన మాట నమ్మి 6 నెలల్లో 33,000 ఎకరాలని 26,000 మంది రైతులు అప్పజెపితే ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా అభివృద్ధి ఏమీ చేయనప్పుడు చూస్తున్నారు కదా. అక్కడంతా తుమ్మ చెట్లు పెరిగిపోయి మళ్ళీ ఆ తుమ్మ చెట్లు తీసేస్తానికి ప్రొక్లైన్ పెట్టి 40 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితులు, కానీ మళ్ళీ వరద వచ్చినప్పుడల్లా మళ్ళీ మునిగిపోవటం, ఇదంతా చూస్తూ ఉన్న తర్వాత కొత్తగా భూమి ఇవ్వటానికి, ల్యాండ్ పూలింగ్ దానిలో 2లో ఇస్తానికి రైతులు ఎందుకు ముందుకు వస్తారు? అంత సులభంగా రారు. ఆ మధ్యన సీఎం గారితో మీటింగుల్లో కానీ, మంత్రులతో పెంబసాని చంద్రశేఖర్ కానీ వాళ్ళతో కానీ మీటింగుల్లో ముందు ఇదివరకు ఇచ్చినవి అభివృద్ధి చేయండి, ఆ తర్వాత మేము ఆలోచించి మేము కూడా ఇస్తానికి అవకాశం ఉంటుంది. కానీ అవి చేయకుండా మా భూములు తీసుకుంటే మాది ఏమి అవ్వదో వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా అని చెప్పి రైతులు చెప్పిన పరిస్థితి జరిగింది ఇప్పటికే. కానీ సార్ ఇక్కడ రైతులకు సంబంధించిన భూములేమో ఇలా ఉన్నాయి, మరోపక్క ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వానికి సంబంధించిన 100 కోట్ల ఆస్తుల్ని కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విశాఖలో భూములు ఇవ్వటం కావచ్చు, ఇప్పుడు ఈవెన్ అమరావతిలో కూడా చాలా సొంత వ్యక్తులకు ఇస్తున్నారు అనేది కూడా. ప్రభుత్వ ఆస్తిని, అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడాన్ని మీరు ఒక మాజీ నాయకులుగా ఎలా చూస్తారు? అది చాలా తప్పు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారంగా ఈక్వాలిటీ, సమానత్వం ఉండాలి, ఆర్బిటరీగా ఉండకూడదు అని స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఏమనంటే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి, భూమి
అది ఇతరులకు బదలాయించాల్సిన స్థితి వచ్చినప్పుడు పారదర్శకంగా టెండర్లు పిలిచి ఓపెన్ బిడ్డింగ్లు చేసి అమ్మవచ్చు తప్ప తక్కువ ఖరీదులకి ఇవ్వకూడదు. ప్రభుత్వం ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తికి ఒక ధర్మకర్తలాగా వ్యవహరించాలి అని ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఎకరం 4 కోట్లు చేసి ఇస్తున్నారు. ఎకరం 4 కోట్లు. కానీ విట్టు ఎస్ఆర్ఎం సంస్థలకి 50 లక్షలు చేసి ఇచ్చేశారు. అప్పుడు కొన్ని 100 కోట్ల లాభం జరిగింది వాళ్ళకి. అట్లాగే అక్కడ చాలా లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ బిఆర్ శెట్టి, అట్లాగే ఇండో యూకే హెల్త్ కేర్ అనే సంస్థలకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టి ఆ ప్రాంత ప్రజలకి మేము ఆరోగ్య సేవలు అందిస్తామనంటే చాలా హ్యూజ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారు. ఏమీ చేయలే వాళ్ళు. ఇప్పటి వరకు కూడా ఒక్క పునాది కూడా పడలేదు. ఏమీ చేయలే. కానీ సార్ ఇప్పుడు ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలన్నీకేమో ఇంత ఇచ్చేస్తున్నారు, సామాన్య రైతులకేమో న్యాయం జరిగే అవకాశం లేదు. రోడ్లు వేయడానికి కూడా మా దగ్గర 4,000 కోట్లు లేవు, 5,000 కోట్లు లేవు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రజలకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలని కల్పించలేనటువంటి ప్రభుత్వానికి సంబంధించి మరి ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మేము ఉద్యోగ కల్పన చేస్తాము, 2 లక్షల కోట్లు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటే ప్రజల్ని మభ్య పెడుతున్నట్టు కదా? ఖచ్చితంగా మభ్య పెట్టటమే. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ కొత్త కాదు. లోగడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సంవత్సరము హైదరాబాద్లో సమ్మిట్ మీటింగులు జరిగాయి. అంటే స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించి మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు పెట్టండి, ఉద్యోగాలు కల్పించండి అనే ఇది అప్పటి నుంచి జరుగుతూ వచ్చింది. ప్రతిసారి అయిపోయిన తర్వాత ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి, ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి అని చెప్పి చాలా భారీగా ప్రకటనలు మాత్రం వచ్చాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ అందులో ఒక 10% ఏమైనా మెటీరియలైజ్ అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ 2014 నుంచి 19 వరకు అదే పని చేశాడు. విశాఖపట్నంలో ఏటా సమ్మిట్ చాలా డబ్బు ఖర్చు పెట్టి ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అదే అట్లా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే తంతు. సో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇక ప్రభుత్వాన్ని. వాళ్ళ హామీలు కావచ్చు, ఎన్నికల వరకు ఏదో మాట్లాడేది తప్ప నిజంగా ప్రజలకి న్యాయం చేయడానికో ప్రజల్ని ఉద్ధరించడానికో వచ్చే ప్రభుత్వాలు అయితే లేవు. చాలా బ్యాడ్ లక్ అండి. మనిషి చంద్రబాబు నాయుడు గారు, నేను వారి మంత్రివర్గంలో కూడా చేశాను కదా, వ్యవసాయ మంత్రిగా చేశా. ఒక రోజులో దాదాపు 16 గంటల పాటు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. భారతదేశంలోనే అంత ఎక్కువ కష్టపడే ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు లేరు. అయితే ఆయన ప్రయారిటీస్ ఆలోచించే దాంట్లో చాలా లోపం జరుగుతూ ఉంది. మైండ్లో ఏవో కొన్ని పిచ్చి ఊహలు పెట్టుకుంటాడు. ఆ బిల్డింగ్ ఇంత 40 అంతస్తులు ఉండాలి, అట్లాగే ఎయిర్పోర్ట్ ఇన్ని వేల ఎకరాలు కావాలి అని చెప్పి అది వాస్తవ అవసరాలకు మించి చాలా దూరంగా, అంటే ఉదాహరణకి వాళ్ళ అవసరం లేని ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేటప్పటికి ఆల్రెడీ వెస్టర్న్ బైపాస్ వస్తుంది. ఈస్టర్న్ బైపాస్ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు ఈస్టర్న్ బైపాస్ చేస్తానికి వాళ్ళు అంగీకరించారు, సిద్ధం చేశారు. ఈయనే అట్లా వద్దు, ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలని చెప్పి, ఔటర్ రింగ్ రోడ్డు వేయాలని చెప్పి వాళ్ళ ఆలోచన కూడా బంద్ చేయించాడు. అట్లాగే విజయవాడ నగరంలో ఇవాళ మ్యాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే నిర్మాణూరు దగ్గర నుంచి బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం రామవరపాడు జంక్షన్ దగ్గరికి బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. దానికి నేషనల్ హైవే వాళ్ళు పైన ఫ్లైఓవర్ లాగా ఇప్పుడు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేకి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి కడతామన్నారు. మళ్ళీ దానికి కూడా ఈయన ఏం చేశాడు, డబల్ డెక్కర్ మెట్రో రైలు దానికి ప్లాన్ చేయమంటున్నాడు. ఇట్లా మనిషి
అదొక ఊహాలోకాల్లో ఉంటున్నాడు ఆయన. అంటే వాస్తవాన్ని మర్చిపోయి ప్రాక్టికాలిటీని మర్చిపోయి ఆయన విజనరీ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే నేను ఒకటి అడుగుతాను సార్, మీరు ఆయన మంత్రివర్గంలో పనిచేశారు, హైదరాబాద్ని నేను కట్టాను, హైదరాబాద్ని సుందర నగరంగా నేను మార్చాను, నా విజనరీ ఉందని చెప్తున్నాడు. ప్రతిదాన్ని కూడా హైదరాబాద్తో పోల్చుకున్నప్పుడు మీరు ఆయనతో పాటు పనిచేశారు కదా, ఆ విజనరీ ఇంతవరకు కనిపించింది అక్కడ హైదరాబాద్కి సంబంధించి అయింది? హైదరాబాద్లో విజనరీ అంటేనండి, ఆ రోజుకి విషయం ఏంటంటే అప్పటికి బెంగళూరు హైదరాబాద్లో ఐటీ ప్రారంభం అయ్యింది, స్టార్టింగ్ అయింది. Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో అకౌంటింగ్ దానికి సంబంధించి వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ తిరగ రాసుకుంటానికి టెక్నీషియన్స్ యొక్క ఆవశ్యకత వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు, నేను ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉండా. ఢిల్లీ వచ్చినప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి గారిని కలుస్తానికి వెళ్ళాం. కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారితో, సార్ ఇదివరకు భారతదేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యింది, ఇప్పుడు ఇన్ఫర్మాటిక్స్ రెవల్యూషన్ అన్నా మనం అందిపుచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. నిజమే బాబు గారు, మంచిదే, తప్పనిసరిగా మనం దాని గురించి ఆలోచిస్తామని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. కేంద్ర ప్రభుత్వం జస్వంత్ సింగ్ కన్వీనర్గా, చంద్రబాబు నాయుడు కో కన్వీనర్గా టాస్క్ ఫోర్స్ వేశారు. ఆ టాస్క్ ఫోర్స్ సభ్యులు బెంగళూరు, హైదరాబాదు, పూణే, చెన్నై ఇవన్నీ తిరిగి స్టేక్ హోల్డర్స్ అందరితో సంప్రదించి దే హ్యావ్ గివెన్ ఏ గుడ్ రిపోర్ట్. వాజ్పేయి గారు ఇమ్మీడియట్గా ఆమోదించాడు. చంద్రబాబు నాయుడు హిమ్సెల్ఫ్ బీయింగ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, ఆయన ఈ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ సిటీ ఆ ప్రాంతాల్లో నానక్రమగూడలో ఒక్కొక్కళ్ళకి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అట్లా కేటాయించాడు ప్రభుత్వానికి, ప్రభుత్వ భూమి. చక్కగా వాళ్ళు డెవలప్ చేశారు. ఆ ఐటీ డెవలప్మెంట్ వలన హైదరాబాద్ సిటీలో ఇంకా పాపులేషన్ పెరిగింది, అట్లాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగింది, ట్రాఫిక్ పెరిగింది, రహదారుల సౌకర్యాలు విస్తరించాల్సి వచ్చింది. ఎస్, డెవలప్మెంట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్. అయితే అది తన వలనే జరిగింది అనేటటువంటిది సెల్ఫ్ బోస్ట్ కరెక్ట్ కాదు. దీంట్లో చాలా మంది పాత్ర ఉంది. ఎస్, ఎందుకంటే ఈ హైదరాబాద్ నగరం ఇప్పుడు పురాతనంగా నైజాం కాలం నుంచి కూడా, ఆ రోజుల్లో ఆ నైజాం నవాబ్ టైంలో సక్సెసివ్గా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ఆదాయం అంతా హైదరాబాద్ సిటీ మీద ఖర్చు పెడతా వచ్చారు. అట్లా హైదరాబాద్ నగరం అభివృద్ధి అవటం, దానికి తోడేమైందంటే హైదరాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇతర దేశాల నుంచి హైదరాబాద్ సిటీ మీద దాడి చేయగలిగిన అవకాశం లేనే లేదు. చాలా లోపల ఉంది కదా. రెండోది సెంట్రల్లీ లొకేటెడ్ ఇన్ ద కంట్రీ సౌత్లో. సో కొన్ని వందల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, డిఫెన్స్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి, అనేక ఇండస్ట్రీకి సంబంధించి బోల్డ్ అని పరిశ్రమలు కూడా వచ్చినాయి. సో అవన్నీ రావడం బట్టి హైదరాబాద్ డెవలప్ అయింది. కానీ సో ఈ క్రెడిట్ అంతా కూడా ఆయన తీసుకొని మరొక హైదరాబాద్ లో నేను అమరావతి చేస్తాననేది మాత్రం అది ఇంపాసిబుల్. హైదరాబాద్ సిటీ ఆ రోజు చంద్రబాబు అవనండి, తర్వాత రాజశేఖర రెడ్డి అవనండి, వాళ్ళు రేవంత్ రెడ్డి అవనండి, ఎవరు ఉండా లేకపోయినా హైదరాబాద్ సిటీ విల్ కంటిన్యూ టు గ్రో ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఆ అడ్వాంటేజ్ ఉంది సిటీకి, కాస్మోపాలిటన్ సిటీ కూడా. ఈ రకంగా అమరావతిలో కూడా అభివృద్ధి జరుగుతుంది. మీ పొలాలన్నీ ఎకరం 100 కోట్లు చేస్తుంది అనేటటువంటి భ్రమను కల్పించడం శుద్ధ తప్పు. ముందు నువ్వు ఆ లేఅవుట్, ఎల్పిఎస్ లేఅవుట్లు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయి, న్యాచురల్గా పెరగాల్సింది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. న్యాచురల్ గ్రోత్ అవసరం కానీ క్రియేట్ చేసే గ్రోత్ అవసరం లేదంటారు మీరు. అవునండి. ఇంకోటి సార్, ఇక్కడ నేను ఒక పాయింట్ అడుగుతున్నాను. ప్రతిపక్ష పాత్రానికి సంబంధించిన, అంటే వాళ్ళు గతంలో అమరావతికి అన్యాయం చేశారు, అది ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అమరావతికి కన్ఫైన్ అయి ఉన్నారు. మేము కూడా అమరావతిని రాజధానిగానే ఒప్పుకుంటున్నాము, కాకపోతే రైతులు చేసినటువంటి ఈ 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు కాదు, ఒక 10,000 ఎకరాల్లో ఒక మంచి సుందర నగరాన్ని క్రియేట్ చేసుకుందాము, గుంటూరుని విజయవాడని కలుపుకొని ఒక పెద్ద నగరంగా చేసుకుందాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది 2 మెయిన్ పార్టీ,
పార్టీలు టీడీపీ జనసేన కాబట్టి వైసీపీ స్టాండ్ చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో వాళ్ళ వ్యూహాన్ని మీరు ఎలా చెప్తారు దానికి సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి ఒక క్లారిటీ ఉండట్టు కనిపించట్లా. ఎందుకంటే అసెంబ్లీలో రాజధాని విషయం చర్చ జరిగినప్పుడు కనీసం 30,000 ఎకరాలు లేకపోతే ఎట్లాగూ అనే మాట అన్నాడు. అవును, ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికన్నా నేను ఇంకా చాలా అభివృద్ధి చేస్తాను అమరావతి రాజధాని నగరాన్ని అని చెప్పి అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉండాలి, విశాఖపట్నంలోనేమో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, అమరావతిలోనేమో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, కర్నూలులోనేమో న్యాయ రాజధాని ఉంటుందనే లైన్లో మాట్లాడాడు. మాట్లాడటమే కాకుండా అమరావతి రైతుల పట్ల కొంత కక్షపూరితంగా కూడా వ్యవహరించాడు. దానివల్లనే అక్కడ మహిళలతో సహా ఉద్యమం దీర్ఘకాలం కొనసాగిన పరిస్థితి కూడా జరిగింది అనుకోండి.